మరి ఆలస్యం చేయకుండా బల్లారాధన కూడా ఉంది కాబట్టి త్వరగా కొన్ని సందర్భాలు మీ అందరికీ చెప్పి మనం బల్లారాధనలోకి వెళదాము. మరి ఈరోజు ఈ మొదటి ఆదివారమున ఒక విశేషమైన సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు, కుటుంబానికి బైబిల్ నేర్పిన సంస్కారం ఏమిటి అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము. మరలా చెబుతున్నాను, కుటుంబానికి బైబిల్ నేర్పిన సంస్కారం ఏమిటి అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాము. ఎందుకంటే ఎన్నో మరి ఒక సబ్జెక్టుగా, ఒక సిస్టమేటిక్గా దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము. కాబట్టి ఈరోజు ఎందుకంటే మరి చాలామంది మ్యారేజ్ డేస్ ఉన్నాయి, మరి బర్త్డేస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక మనం ఆలోచన చేయగలిగితే, అంటే కుటుంబానికి బైబిల్ నేర్పే సంస్కారం ఉందా అంటే మరి ఎలా నేర్పుతుంది అన్నది చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మరి వాక్యం వినడానికి వచ్చారు కాబట్టి చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మరి మానవ జన్మ ప్రారంభం ఎప్పుడంటే జన్మతోనే ప్రారంభం కాలేదు. మన జీవితానికి ప్రారంభం ఎవరు అన్నప్పుడు దేవుడే మన జీవితానికి ప్రారంభము. ఎందుకంటే మానవ జన్మ తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చి మరణం పేరుతో భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాము. అయితే ఈ మధ్యకాలంలో మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ కుటుంబాలకు సంస్కారం నేర్పుతుందా అంటే ఖచ్చితంగా బైబిల్ మనము చదవాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది చదువుతున్నారు, బైబిల్ను అపార్థం చేసుకుంటున్నారు, తప్పు పడుతున్నారు. ఎందుకు చదువుతున్నారు అయ్యా బైబిల్ అంటే? తప్పు పట్టడానికి చదువుతున్నారు, అపార్థం చేసుకోవడానికి బైబిల్ చదువుతున్నారు. ఇంతకీ బైబిల్ అంటే ఏంటో మనకు తెలియగలిగితే, ఈ వాక్యాలు అంటే ఏంటో మనకు తెలియగలిగితే ఒక మాట మనం అందరం చూసుకొని ముందుకు వెళదాము. కీర్తనల గ్రంథము 81వ కీర్తన, కీర్తనల గ్రంథము 81వ కీర్తన 4వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడు, చదవమ్మా. చాలమ్మా. అది ఇశ్రాయేలీలకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. చట్టము అంటే ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యాలు కానివ్వండి, ఈ బైబిల్ కానివ్వండి, ఇది దేవుడు నియమించిన ఒక చట్టము. ఒక రాజ్యాంగం అనుకుంటారో, లేదంటే న్యాయ విధులు అనుకుంటారో, కట్టలు అనుకుంటారో, ఈ బైబిల్ గ్రంథము, ఇందలి వాక్యాలు దేవుడు నిర్ణయించిన ఒక చట్టము, దేవుడు నిర్ణయించిన ఒక చట్టము అని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మన దేశానికి కానివ్వండి, కొన్ని దేశాలకు రాజ్యాంగం ఉంది. ఎందుకుంది రాజ్యాంగం? కాన్స్టిట్యూషన్ ఎందుకుందండి? రాజ్యాంగం ఎందుకు రాయబడిందంటే ఒక మనిషి సభ్య సమాజంలో ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా నడవాలి, ఒకవేళ నువ్వు ఏదైనా నేరాలు చేస్తే పలాని శిక్షలు, ఇవన్నీ ఉంటాయని ఒక రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి దేశము ఏర్పాటు చేసుకుంది. ఈరోజు మానవ రాజ్యాంగాలకు సవరణ ఉందేమో కానీ మన దేశ రాజ్యాంగాన్ని కూడా కొన్ని పదుల సార్లు సవరణ చేశారు, కొన్ని పదుల సార్లు దాన్ని సవరణ చేశారు. కానీ మన చేతిలో ఉన్న గ్రంథం మీరు ఆలోచన చేయగలిగితే సవరణ లేని చట్టము బైబిల్ గ్రంథం. అందుకే మీరు ఈ వాక్యం మారవాలండి అని ఏమైనా ఉందా అండి? ఎప్పటి నుంచి బోధిస్తున్నారు ఈ వాక్యాలు? ఎన్ని వేల సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు మీరు. క్రీస్తు 2వ రాకడ వరకు కూడా సరిపోయే జ్ఞానము ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. ఏ కాలంలో ఎంత టెక్నాలజీ ఉంటుందో అంత టెక్నాలజీకి సరిపోయే జ్ఞానము దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మరి చాలామంది ఇక్కడికి చాలామంది వచ్చారు. మరి ఇది రాజ్యాంగం, ఇది చట్టం అయితే, ఇది రాజ్యాంగము, ఇది దేవుని చట్టం అయితే, ఈ దేవుని చట్టంలో ప్రతి ఒక్కరికి ఏమున్నాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు దేవుడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. ఈరోజు ఇక్కడికి చాలామంది మరి రిక్రూట్స్ వచ్చారు. మరి మీకేముంటాయి మీరు ఆలోచించండి, ఏమున్నాయి రూల్స్ మీరు ఆలోచించండి అంటే మీకు ఉన్నాయి రూల్స్.
ఏం రూల్ ఇచ్చాడో ఒక్క మాట చూసుకొని ముందుకు వెళ్దాము. అందరూ కూడా ఒకసారి లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాము. చెప్పాను. అందుకు జనులు అలాగైతే మేమేమి చెయ్యవలనని అడగగా, అతడు 2 అంగీలున్నవాడు ఏమీ లేనివానికి ఇవ్వవలెను, ఆహారము గలవాడు అలాగే చెయ్యవలనని వారితో చెప్పాను. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు, సుంకరులు బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చెయ్యవలని అతను అడగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. ట్యాక్స్ కలెక్ట్ చేసే, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు ఉన్నారు కదా ఆ రోజుల్లో సుంకరులు, వాళ్ళకి చెబుతున్నాడు బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తే మీకు ఎంతైతే ట్యాక్స్ మీరు తీసుకోవాలో అంతే తీసుకోండి, కానీ ఎక్కువగా మీరు తీసుకొనవద్దు. సైనికులు కావచ్చు, ఆ దేశాన్ని కాపాడే సైనికులు కావచ్చు, మన లోకల్లో ఉండే మరి పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఒక భద్రతా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళందరికీ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మేమేమి చెయ్యవలనని అడిగిరి. అందుకతడు ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదనో అపనింద వేయకయు, మీ జీతముతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. ఈరోజు చెబుతున్నాడు, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరి మీద అపనింద వేయకండి, మీకొచ్చిన కష్టార్జితముతో మీరు తృప్తి పొందండి అంటున్నాడు. కాబట్టి ఇలా మీరు చెప్పుకుంటూ వెళితే మరి పాస్టర్లకు కూడా ఉన్నాయి, బోధకులకు కూడా ఏమున్నాయి అండి, బోధకులకు కూడా చాలా ఉన్నాయి. బోధకులకు కూడా ఏమన్నాడంటే, ఇదిగో మరి రోమపత్రికలో ఒక మాట అన్నాడు. 2వ అధ్యాయము 21వ వచనంలో, త్వరగా రోమపత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడంటే, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా, ఎదుటివాని బోధించి నీకు నీవే బోధించుకో. అంటే ప్రతి వారికి ఎవరన్నా కానివ్వండి, సమాజంలో ఏదైనా చేయనివ్వండి, ప్రతి వారికి అది ఏముందంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బైబులే దేవుని చట్టము అంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న అంశం ఏంటంటే, కుటుంబానికి సంస్కారము నేర్పుతున్న బైబుల్ అని మనం చదువుతున్నాం. మరి ఆలోచన చేయగలిగితే, మరి కొత్తగా మ్యారేజ్ అయిందనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏముంటాయంటే కొన్ని గొడవలు వస్తాయి, కామన్గా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయా రావా అమ్మ వస్తాయా రావా? ఒక ప్రశ్న అడగాల, బాధపడినంటే అడుగుతా. ఇక్కడున్న మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదమ్మా, అందరు కూడా ఉన్నారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటి వరకు నా భార్యతో కానివ్వండి, నా భర్తతో కానివ్వండి చిన్న గొడవ కాలేదంటున్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఈవెన్ నేను ఎత్తాను. అర్థమైందమ్మా? ఇంకా మాకు మామూలుగా ఉండదు. ఇంకా అర్థమైందమ్మా? ఎందుకంటే కామన్గా ఏమవుతాయంటే భార్య భర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి, సర్దుకుపోవాలా. అర్థమైందమ్మా? సర్దుకుపోవాలా. ఎలా సర్దుకుపోవాలని మీరు ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు అమ్మాయిలు తల్లిగారింటి దగ్గర ఉంటారు, తండ్రింటి దగ్గర ఉంటారు కదమ్మా. తండ్రింటి దగ్గర ఉన్నప్పుడు తల్లి తిట్టినప్పుడు అమ్మాయిలు పడతారా పడరా చెప్పాలి అమ్మా? పడతారా పడరా? పడతారు. ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఒక మాట అందనుకోండి, అత్తగారు కట్నం తేవాలి, మళ్ళీ నేను నీ చేత తిట్లు తినాలా? నా క్వాలిఫికేషన్ ఏంది? అసలు మా స్టేటస్ ఏంది? మీకు పని చేయడానికి వచ్చానా? దయచేసి నేను ఒకటి చెబుతున్నాను, ముచ్చట్లకి ఎంత దూరం ఉంటే అంత మంచిదమ్మా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఈ భర్త ఏం చేసే, కొత్తగా పెళ్ళయింది, మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఏం చేశాడంటే, బోర్ కొడితే టీవీ చూడు, ఇంకా బోర్ కొట్టింది అనుకో, ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళతో ముచ్చట్లు పెట్టు అన్నాడు. డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడంటే, ఇలా ఏమైంది, టీవీ చూసి బోర్ కొట్టేసరికి పక్కింటి వాళ్ళతో ముచ్చట పెడదామని పక్కింటి వాళ్ళతో ముచ్చట పెట్టేసరికి ఆమె ఉంటుందా? ఏం చేసింది? మీ ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తావా?
అనేసరికి ఏం జరిగిందంటేనండి, ఇక ఇలా రోజు ఏం చేసిందంటే, మీరు వేరుంటే ఈ పనులన్నీ నువ్వు ఎందుకు చేస్తావు, ఆలోచించు అని ఎప్పుడైతే చెప్పిందో, ఇక ఏమైందంటే పాపం ఆ డ్యూటీకి పోయి వస్తాడు కదమ్మా, ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తాడు కదా, డ్యూటీకి వెళ్ళి రాగానే మనం వేరుందాము, మనం ఏం చేద్దాం, మనం వీడికి అర్థం కాదు, ఈయనకి అర్థం కాదు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుందా, మరి నువ్వెలా వెళ్ళేటప్పుడు వాళ్ళతో ముచ్చట పెట్టాను, నువ్వే చెప్పావు. ఇక ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే భర్తల పరిస్థితి అంత ఘోరంగా ఉందంటే, ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక అటు భార్యకు చెప్పుకోలేక భర్తలు నలిగిపోతున్నారు. కాబట్టి తల్లింటి దగ్గర ఉన్నప్పుడు ఒక తండ్రి అంటే పడతాము, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఒక మామ ఒక మాట అంటే పడరు. తల్లిదండ్రి ఇంటి దగ్గర ఒక అన్న అంటే ఒక మాట పడతాము, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత భర్త ఒక మాట అంటే పడరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దానికి మరి ఏంటండి సొల్యూషను, మరి ఇలా ఎలా ఉండాలి అంటే దానికి మరి సొలొమోను గారు అనగానే మనకు గుర్తుకు రావాలి. ఎవరంటే ఆయన జ్ఞాని. సొలొమోను గారు అంటే ఎవరండి, ఎవరమ్మా ఆయన? జ్ఞాని. చాలామంది ఏమంటారంటే సలహాలు చెప్పేటప్పుడు ఏమని సలహా చెప్తారంటే అమ్మో వాడికి 2 భార్యలు ఉన్నాడు, వాడు చెప్తే ఖచ్చితంగా వినాలంట. ఎందుకు చెప్పండి అమ్మా, ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఒకళ్ళు ఉంటేనే మరి మీరు ఆలోచించండి, మరి అలాంటి వాడు 2ని మెయింటైన్ చేసి చెబుతున్నాడంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. కానీ సొలొమోను గారు ఎంతమందినమ్మా? 1000 మందిని మెయింటైన్ చేసి చెబుతున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, ఆయన సలహా చెబుతున్నాడు. పరమగీతాలు తీయండి అందరు కూడా దయచేసి. పరమగీతములో 4వ అధ్యాయము, అమ్మ జాగ్రత్తగా వినండి. పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము చదువుకుందాము. చదవమ్మా. నా సహోదరి ప్రాణేశ్వరి అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదంతా మీరు తర్వాత చదవండి. ఏమంటున్నాడంటే తన ప్రియురాలు, తన భార్య, ఇక్కడ 2 కనబడుతున్నారు. ఒకరు ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోను గారు, రెండవరు ఎవరంటే తన ప్రియురాలు షూలమ్మితి అనే ఆమె, తన ప్రియురాలు. వీళ్ళిద్దరు కనపడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. అంటే ప్రియురాలను ఏమంటున్నాడు అంటే సహోదరి అంటున్నాడు. ప్రియురాలను ఏమంటున్నాడమ్మా? ఒకవేళ భార్య అనుకోండి. ఇప్పుడు భార్యను ఏమంటున్నాడు అంటే సహోదరి నా ప్రాణేశ్వరి అంటున్నాడు. అదేంటండి అంటే భార్యను సహోదరి అనవచ్చా, భార్యను ప్రియురాలు అనవచ్చా? మీరు ఆలోచించండి. ప్రియురాలను సహోదరి అనవచ్చా? ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. అంటే ప్రియురాలు సహోదరిగా భావించవచ్చు, కానీ సహోదరి ప్రియురాలు కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెబుతున్నా, ప్రియురాలు సహోదరిగా భావించవచ్చు, కానీ ఇదిగో సహోదరి ఎప్పుడు కూడా ప్రియురాలు కాదు. ఇదే మాట మళ్ళీ ఎక్కడన్నాడు చూడండి. అదే మాట 10వ వచనం కూడా చూడండి. అదే అధ్యాయం 10వ వచనం చూశారు కదా. ఇప్పుడు 12వ వచనం చూడండి. 12వ వచనంలో నా సహోదరి నా ప్రాణేశ్వరి. అలాగే 15వ వచనం కూడా చూడండి అమ్మా. నా సహోదరి ఏమంటున్నాడమ్మా? నా ప్రాణేశ్వరి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మనం చూడగలిగితేనండి, మనము తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఒక మాట అంటే సహించి భరించిన మనము ఎందుకు మనం మరి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నాం? మీరు ఆలోచన. ఎందుకు ఆ మాట ఒక మాట అంటే ఎందుకు పడలేకపోతున్నాము? ఇక్కడ ఇది అన్నాడు కదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భర్త ప్రియురాలు లేదంటే భార్యని ఏమంటున్నాడు అంటే సహోదరి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే, నీ తండ్రింటి దగ్గర నువ్వు ఉన్నప్పుడు, నీ అన్న అంటే నీ అక్క అంటే అందరంటే నువ్వు పడ్డావు, కానీ ఒక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు పడలేకపోతున్నావు అని మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మరొక విషయం కూడా మీరు చూడగలిగితే 5వ అధ్యాయము, దయచేసి 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. నా సహోదరి ప్రాణేశ్వరి అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నంటే ఒక మాట భరించిన మనము
మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే రాస్తున్నాడు ఆయన. మరొక మాట కూడా మీరు చూడండి, 8వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చూడండి దయచేసి. 8వ అధ్యాయం మొదటి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి, చదవమ్మా. ఏమంటున్నాడమ్మా? నా తల్లి యొద్ద స్తనపానము చేసిన ఒక సహోదరుని వలె, ఒక సహోదరుని వలె, ఒక సహోదరుని వలె. ఇప్పుడు భార్య భర్తను లేదంటే ప్రియుని ఏమంటుందంటే సహోదరుడు సహోదరుడు సహోదరుడుగా భావిస్తుంది ప్రియురాలు. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఇప్పుడు భార్య భర్తని ఎలా భావిస్తుందంటే ఒక సహోదరుడు, ఒక సహోదరుడు సహోదరుడు అంటే అంటే భర్త సహోదరుడుగా మారగలడా? భర్త సహోదరుడుగా మారగలడా అంటే మనం ఆలోచన చేయగలిగితే భర్త సహోదరునిగా భావించవచ్చు కానీ సహోదరుణ్ణి భర్తగా మనం భావించకూడదు. ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి, ఇదిగో నీ సహోదరుడు ఎన్నో మాటలు అన్నప్పుడు భరించిన మనము ఎందుకు భార్య ఒక మాట అంటే భరించలేకపోతున్నారు? భార్య ఒక మాట అంటే ఎందుకు భరించలేకపోతున్నారు? కాబట్టి కుటుంబము మనశ్శాంతిగా, కుటుంబము శాంతి సమాధానముగా ఉండాలి అంటే మనం ఆలోచన చేయగలిగితే ఆ కుటుంబంలో ఉన్న వారందరూ నా వాళ్ళే. నా తల్లే నాకు అత్త, నా తండ్రే ఇదిగో నా మామే నా తండ్రి, ఇదిగో వాళ్ళ కుటుంబ వాళ్ళ పిల్లలే ఇదిగో నా తోబుట్టువులని ఒక భార్య కానివ్వండి, ఒక భర్త కానివ్వండి అనుకుంటే ఆ కుటుంబాల్లో గొడవలు ఎందుకుంటాయి? ఆ కుటుంబాల్లో కక్షలు ఎందుకుంటాయి? ఆ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా ఎందుకుంటుంది? మీరు అలా అనుకోవటం లేదు గనకనే కుటుంబాల్లో గొడవలు, సమస్యలు తగ్గటం లేదు. ఈరోజు ఎవరు కూడా తగ్గించుకోవటం లేదు. నాకేం తక్కువ అనుకుంటున్నారు, నాకేంత. కానీ తగ్గి గనక అందరన్నప్పుడు, నా కుటుంబంలో ఉన్నప్పుడు, నేను భరించినప్పుడు ఇక్కడ నేను ఎందుకు భరించలేకపోతున్నాను ఒక మాట అనుకుంటే మనము ఇదిగోనండి కుటుంబము సంతోషంగా ఉంటుంది, కుటుంబము ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇది మొదటి సందర్భం అయితే మనం ఎప్పుడు కూడా మరి కంపల్సరీ కుటుంబంలో మీరు ఎంత బాగున్నా ఏదో ఒక గొడవలు అవుతూనే ఉంటాయి, ఏదో ఒక గొడవలు అవుతూనే ఉంటాయి. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో అమ్మ భరించు, మీ సహోదరుడు అంటే నువ్వు భరించవు, ఇదిగో నీ సహోదరులుగా భరించు, అదిగో నీ భార్యను ఇదిగో నీ సహోదరిగా నువ్వు భావించు. అలా నువ్వు అనుకుంటే కుటుంబాల్లో సమస్యలు ఉండవు, కుటుంబాల్లో గొడవలు ఉండవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం ఆలోచన అత్తకు గొడవలకు పడదు. మళ్ళీ ఏం చదువుతారు? రూతు గ్రంథం చదువుతారు మళ్ళీ ఇద్దరు కూడా. అమ్మ చదువుతారు రూతు గ్రంథం చదువుతారు. మళ్ళీ రూతు అంటే ఏందో మనం అన్నీ చెబుతాం మనం, కానీ వీళ్ళిద్దరికి పడదు మళ్ళీ. కాబట్టి క్రిస్టియన్ ఫ్యామిలీస్ అంటే దేవుడు ఒక చట్టం చెబుతున్నాడు. ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళగలిగితేనండి, మనం ముందుకు వెళ్ళగలిగితే దయచేసి అందరం కూడా మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12, 13 వచనాలు మనం అందరం కూడా చదవమ్మా. నీ బారులను శిక్షించటం మానకునము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు తల్లిదండ్రులకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నేను ఆల్రెడీ చెప్పాను, తల్లిదండ్రికి దేవుడు చెబుతున్నది ఏంటంటే మీ పిల్లల పట్ల మీరు బెత్తం వాడాలి అంటారు. ఎందుకంటేనండి ఈ గారాబం ఎక్కువైపోయింది అనుకోండి, ఈ పిల్లలను దండించక గారాబం ఎక్కువైపోయింది అనుకోండి. ఈరోజు గారాబం చేయటం వల్ల పిల్లలు ఏమైపోయారంటే డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు, పిల్లలు మద్యానికి అడిక్ట్ అవుతున్నారు, ధూమపానమో మద్యపానం కానివ్వండి. ఈరోజు సమాజములో చీడ పురుగులుగా ఎందుకు మారుతున్నారు అంటే గారాబం తల్లిదండ్రులుగా. ఈరోజు ఎలాగైపోయి అంటే తల్లిదండ్రుల ప్రేమలు పిల్లలకు శాపాలుగా మారిపోతున్నాయి. ఇక్కడేనండి దీన్ని ఏమంటారు, ఈ మన మన్నా చర్చి ఇక్కడ ఉంది కదండి, దాన్ని ఏమంటారు, లేబర్ కాలనీ ఏదో అంటారు. పాపం తాత మనవడు, ఆ తాత అమ్మమ్మ ఒకడు మనవడు, పాపం తల్లిదండ్రులు లేరు, మనవడు అడుగుతున్నాడని పల్సర్ బైక్ కొనిపెట్టారు. ఇక మీకు తెలియంది ఏముంది, ఒకసారి రోడ్డు మీద చూడండి ఆ పిల్లలు ఎలా డ్రైవ్ చేస్తారో, కాలేజీ పిల్లలు తెలుస్తుంది మీకు. వాడు కొన్న రోజునే ఏం జరిగిందంటే లారీ కింద పడి చనిపోయాడు. అదే రోజు కొనిచ్చారు, అదే రోజు చచ్చిపోయాడండి వాడు.
అంటే ఏమవుతున్నాయి చూడండి, తల్లిదండ్రుల ప్రేమలు శాపాలుగా మారుతున్నాయి. ఎంత ప్రేమ చూపిస్తే వాడు అంత చీడపురుగుగా మారిపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమని చెబుతున్నాడంటే బెత్తము వాడాలి అంటున్నాడు. ఈ మధ్యకాలంలో టీచర్ చెబుతున్నారు, ఏమని చెబుతున్నారంటే అసలు తల్లిదండ్రి, కొన్ని దేశాల్లో తల్లిదండ్రి దండించడానికి లేదు. ఈరోజు మన దేశంలో మీరు ఆలోచన చేయగలిగితే స్కూల్లో పిల్లలు కొట్టడానికి లేదు. ఉందామా? కొట్టడానికి ఉందా? కొట్టడానికి లేదు. ఇప్పుడు కొట్టడానికి అది పక్కన పెడితే ఏమంటున్నారంటే కనీసం పిల్లల్లో బెదిరించకూడదు అంటున్నారట. పిల్లల్ని బెదిరించకూడదు అంటున్నారు. ఇక వాడు ఏం చదువుతాడు, వాడు ఎలా బాగుపడతాడు మీరు ఆలోచించండి. ఇటు తల్లిదండ్రి కొట్టక, ఇటు టీచర్లు దండించక వాడు ఎలా ప్రయోజకుడవుతాడో మీరు ఆలోచించండి. అందుకేనండి, మీ అందరికీ తెలుసు అజారుద్దీన్ అనే ఆయన, ఒక ఆయన తెలుసు. అజారుద్దీన్ తెలుసు కదండి. ఒకప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీంకి ఆయన కెప్టెన్. ఆయన మన హైదరాబాద్ అతను. అజారుద్దీన్ కొడుకు మీరు ఆలోచన చేయగలిగితే ఒక స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు ఆయన. అజారుద్దీన్ కొడుక్కి ఒక స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు. వాడు 150 స్పీడ్గా వాడు డ్రైవ్ చేసి వెళ్ళిపోయి డివైడర్ గుద్దుకొని బ్రెయిన్ బయటకు వచ్చి చచ్చిపోయాడు. అంటే దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే తల్లిదండ్రులారా మీ పిల్లలను దండించుట మానకండి అని చెబుతున్నాడు. ఇది చట్టం చెబుతున్నాడు దేవుడు, చట్టం చెబుతున్నాడు. మరొక చట్టాన్ని కూడా మీరు త్వరగా మీరు చూడగలిగితేనండి, మరొక చట్టాన్ని కూడా మీరు చూడగలిగితే త్వరగా సంఖ్యాకాండము 30వ అధ్యాయము, సంఖ్యాకాండము 30వ అధ్యాయము మొదటి వచనం నుండి త్వరగా కొన్ని వచనాలు చదువుకొని ముగించుకున్నాం. చదవండి సార్. మోషే ఇజ్రాయేల్ యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను ఏమంటున్నాడమ్మా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ మీరేదైనా మొక్కుబడి చేసుకున్నారు అనుకోండి, ఏం చేయాలటమ్మా? మొక్కుబడి చేసుకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను దేవునికి ఫలాన్ని ఇస్తాను, దేవునికి నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఒకవేళ అప్పుడప్పుడు మనం మొక్కుబడి చేసుకుంటాం కదా, మనకు మేలు జరిగినప్పుడు, అప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఖచ్చితంగా మనము నెరవేర్చాలి. ఖచ్చితంగా అది మనం నెరవేర్చాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే నీవు మొక్కుబడి చేసేటప్పుడు ఆలోచించమన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు ఏదైనా మొక్కుబడి చేసుకునే ముందు ఆలోచించి మొక్కుబడి చేసుకోండి. ఒకవేళ చదువుతానంటే కూడా త్వరగా చదవండి. టైం ఒకవేళ చదువుతానంటే మీరు అందరూ చూస్తున్నారు. 5వ అధ్యాయము త్వరగా 5వ అధ్యాయము 4వ వచనం నుండి చూడమ్మా త్వరగా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అంటున్నాడు. మరి ఒకసారి మొక్కుకున్న తర్వాత మర్చిపోతే ఏమన్నాడు? దానికి కూడా ఆన్సర్ చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము. మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలు నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణలను అర్పింపవలెను. ఏమంటున్నాడంటే నువ్వు మొక్కుకున్నావు కదా, ఎలాగైనా నేను రాబట్టుకుంటాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు అక్కడ 3 వచనాలు సంఖ్యాకాండము 30వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో అది మనం చదువుకుంటాం. ఇప్పుడు 3వ వచనం నుండి మనం చదవగలిగితే, మరియు ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని కలగజేసుకొనిన బాధ్యతను విని దాన్ని చూచి ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఏం చెబుతున్నాడంటే ఇప్పుడు
కుమార్తె ఎక్కడుండాలటండి? కుమార్తె ఇంటి దగ్గర, తండ్రి ఇంటి దగ్గర ఉండాలి. కుమార్తె తండ్రి ఇంటి దగ్గర ఉండాలి. అందుకే అంటాం కదండి, మ్యారేజ్ కాకముందు ఇంటి దగ్గర ఉండాలి, మ్యారేజ్ అయిన తర్వాత భర్త దగ్గర ఉండాలి. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ కుమార్తె ఏదైనా మొక్కుకుంది, ఏదైనా కుమార్తె ఏదైనా దేవునికి కమిట్ అయింది, ఫలాంది ఏదో చేస్తాను ఇది చేస్తానని కమిట్ అయింది. ఇప్పుడు కమిట్ అయిన తర్వాత కుమార్తె ఏం చేయాలి అంటే, మౌనముగా ఉండకుండా డాడీ నేను ఫలానిది మొక్కుకున్నాను అని ఎవరికి చెప్పాలి? అమ్మ ఎవరికి చెప్పాలమ్మా? చెప్పండి అమ్మా, ఎవరికి చెప్పాలమ్మా? తండ్రికి చెప్పాలి. డాడీ నేను ఫలాంది మొక్కుకున్నాను, నేను మొక్కుకున్నాను అని ఇప్పుడు ఈమె మొక్కుకున్న మొక్కుబడిని తండ్రికి చెప్పాలి. తండ్రికి చెప్పినప్పుడు ఒకవేళ ఆయన సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, తండ్రికి చెప్పినప్పుడు ఒకవేళ ఆయన సైలెంట్గా ఉంటే అప్పుడు కుమార్తె మొక్కుబడులు చెల్లించవచ్చు. అయితే ఇప్పుడు కంటిన్యూ చేయండి బ్రదర్. ఆమె తాను బద్దురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును, ఆమె తండ్రి వినిన దినమున, అంటే ఆమె మొక్కుకున్నది చెబుతున్నప్పుడు వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలలో ఏదియు నిలవకపోవును, ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఇప్పుడు మొక్కుకున్నదేమో ప్రారంభంలో తండ్రి మౌనముగా ఉంటే ఆమె చెల్లించాలి. ఒకవేళ ఆమె మొక్కుకున్నది ఒకవేళ తండ్రికి చెప్పినప్పుడు తండ్రి ఆబ్జెక్షన్ చేశాడు అనుకోండి, ఇప్పుడు ఈమె ఏం చేయాలటమ్మా? ఆమె మొక్కుకున్న దానిని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, అక్కడ ఏమన్నాడండి దేవుడు లాస్ట్లో ఏమంటున్నాడండి? ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేశాను గనక యెహోవా ఆమెను క్షమించును. ఇప్పుడు మీకు అర్థమైందో కాలేదో, తండ్రి గొప్పవాడా దేవుడు గొప్పవాడా? అమ్మా నువ్వు నాకు మొక్కుకున్నావు, మధ్యలో ఈయనెవరు? నీ తండ్రి ఎవరు? వద్దంటే నువ్వెలా అనుకుంటావు? నువ్వు మొక్కుకున్నది నాకు చెల్లించు అని దేవుడు అనకుండా ఏమంటున్నాడు అంటే, దేవుడే ఒక అడుగు వెనక్కేసుకొని దేవుడే తగ్గించుకొని చెబుతున్నాడు, అమ్మా నీ తండ్రి వద్దన్నాడు కదా, నీ తండ్రి ఆబ్జెక్షన్ చేశాడు కదా, ఆక్షేపణ చేశాడు కదా, అయితే నీవు మొక్కుకున్నది నాకు చెల్లించకపోయినా పర్వాలేదు అని దేవుడే తగ్గించుకుంటున్నాడు. నీవు మాత్రము నీ తండ్రి మాట విను. అందుకేనండి ఈరోజు మనం చూడగలిగితే, మ్యారేజ్ కానప్పుడు తండ్రి ఇంట్లో ఉండాలి, మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలమ్మా? భర్త దగ్గర ఉండాలి భార్య. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఈరోజు ఏదో చిన్నగా ఏదన్నా అయిందనుకోండి, వెంటనే బ్యాగ్ చదువుకుంటారు, సుట్కేసి చదువుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. మరి మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు, మరి భర్త ఎక్కడికి వెళ్ళాలా? చెప్పరేందమ్మా? ఇప్పుడు మీరు అలిగి మీ ఇంటికి వెళ్ళిపోతారు, ఓకే, మరి భర్త ఎక్కడికి వెళ్ళాలా? కాబట్టి ఏదున్నా అడ్జస్ట్ అయిపోతే ఏమంటారు, ఓర్చుకుంటే ఒంటికి మంచిది అంటారు, ఓర్చుకుంటే అన్నిటికీ మంచిది. ఓర్చుకొని చూడండి, ఓర్చుకుంటే అన్నింటికి మంచిది, అందుకే ఎక్కడ ఉండమన్నాడు మీరు చూస్తానంటే మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఇక్కడ ఒక చేయి పెట్టండి అమ్మా. కీర్తనల గ్రంథంలో ఏమన్నాడు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథంలో 45వ కీర్తన, త్వరగా అమ్మ 45వ కీర్తన, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు చూడండి అమ్మా. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువమన్నారా లేదా అమ్మ అన్నాడా లేదా? ఊరికే ఫోన్లు చేసి ఏం కూర వండుకున్నావు, రోజు పప్పు చారేనా, టమాటా కర్రీ అని, నీకు ఎందుకమ్మా అవన్నీ? ఏందమ్మా వీళ్ళకి ఎందుకమ్మా, తల్లిదండ్రులకు ఎందుకమ్మా? వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటారు, రోజు ఇదే పెడుతున్నాడా? మన ఇంటి దగ్గర ఎలా తిన్నావు? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎలా ఉన్నాయి మాటలన్నీ? అన్నీ ఈ గొడవలు పెట్టే మాటలు కాదమ్మా, ఏదమ్మా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, కుమారి ఆలకించు చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అంటే మొత్తానికి మర్చిపోమని కాదు,
అమ్మ అర్థమైందా? మా రూమ్ అంటే మొత్తానికి మర్చిపోమ్మని కాదు, కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైతే నీకు మ్యారేజ్ అయిందో, ఇదిగో నీ అత్తగారిల్లు నీ మామిల్లే, అది నీ సొంతిల్లు, ఇదిగో వాళ్ళే నీ సొంత వారు. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు తర్వాత చూడండి, ఇక్కడ తండ్రి ఇంటి దగ్గర ఉన్నది కదండి, ఇప్పుడు తర్వాత 7వ వచనం చూడండి అమ్మా. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద ఉండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మ్రొక్కుబళ్లను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడండి. ఇక మ్యారేజ్ అయింది, నువ్వు భర్త దగ్గరికి వెళ్ళిపోయావు. ఇప్పుడు భర్త దగ్గర ఉన్నప్పుడు ఏదో మొక్కుకున్నావు. ఇప్పుడు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుకున్నది ఏం చేయాలి అంటే, నువ్వు భర్తకు చెప్పాలి. నువ్వేం చేయాలి? నీ భర్తకు చెప్పాలి, అండి నేను పలానిది మొక్కుకున్నాను, నేను ఇస్తానని. మరి మీరు ఏమంటారు అన్నప్పుడు, ఆయన ఊరుకున్నాడు అనుకోండి, ఆయన సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, అయితే నీవు మొక్కుబళ్ళు నువ్వు చెల్లించవచ్చు. నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లించవచ్చు. ఎందుకంటే ఆయన మౌనముగా ఉన్నాడు కాబట్టి. ఒకవేళ తర్వాత చదవండి అమ్మా. యెహోవా ఆమెను క్షమించును అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే, ఒకవేళ ఇక్కడ కూడానండి భర్త ఆక్షేపణ చేసిన ఎడల, ఒకవేళ అమ్మా నువ్వు మొక్కుకున్నావు అది వద్దమ్మా అని ఒకవేళ భర్త అన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు డ్రాప్ అయిపోవాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే తగ్గించుకుంటాను, కానీ నీవు మాత్రము నీ భర్త మాట విను. ఒకవేళ నువ్వు చెల్లించకపోయినా పర్వాలేదు, నేను తగ్గించుకుంటాను అని అన్నాడు. కానీ ఇదిగో నువ్వు మీ మధ్యలో మధ్యలో వచ్చినాడు, ఆయన మాట నువ్వు వినటం ఏందని అనలేదండి. ఏమన్నాడంటే, నీ భర్త వద్దన్నాడు కాబట్టి నువ్వు డ్రాప్ అయిపో అని దేవుడే తగ్గించుకుంటున్నాడు. ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజున్న మీరు ఆలోచన చేయగలిగితే, భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఈయన ఫోన్కో లాగుంటుంది, ఆయన ఫోన్కో లాగుంటుంది. ఉండదమ్మా? ఒకవేళ ఈమె ఫోన్ ఈయన ముట్టుకోవడానికి లేదు, ఆయన ఫోను ఈమె ముట్టుకోవడానికి లేదు. ఈమె పాస్వర్డ్ ఆమె పాస్వర్డ్. ఇదేం బంధం? మీరు ఆలోచించండి. ఇవేం బంధాలు మీరు ఆలోచించండి. అంటే మనం చూడగలిగితేనండి, ఒకరికి స్వాతంత్రం లేదు. ఇలాంటి రోజుల్లో ఈరోజు మనం అందరం బ్రతుకుతున్నాం. అందులో ఇంకోటి ఏంటంటే, ఈరోజు చాలా ఈగోలు అయిపోయాయి. ఏమైపోయాయంటే, నువ్వే కాదు నేను సంపాదిస్తున్నాను, కాబట్టి నేను సంపాదించినప్పుడు నీకెందుకు లోపడాలి? నేను సంపాదించడం లేదా? నేను బయటికి వెళ్తే నేను సంపాదించలేనా? నీకెందుకు లోపడాలి నేను అని ఈరోజు మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుడు పెట్టిన నియమము, దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే, ఆయన నీ భర్త కాబట్టి నీ భర్తకు నీవు లోబడాలి. ఆయన నీకు బాస్ అన్నాడు. ఎందుకంటే ఆయనకున్న బాధ్యతలను బట్టి ఆయన నీకు బాస్ అన్నాడు, ఆయన నీకు యజమానుడు అన్నాడు. ఆ యజమానునికి నీవు లోబడాలి అన్నాడు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఆపరేషన్ చేసేవాళ్ళే, కానీ హెచ్ఓడి అని ఉంటారు. ఆయన ఆపరేషన్ చేస్తాడు, ఈయన ఆపరేషన్ చేస్తాడు, కానీ ఈ కింద ఉన్న వాళ్ళు ఆయనకు లోబడాలి. ఆయనకి లోబడాలా వద్దా? ఈయన డ్యూటీ చేస్తాడు, ఆయన డ్యూటీ చేస్తాడు, అందరూ డ్యూటీ చేసేవాళ్ళే, కానీ పైనున్న వారికి లోబడాలి. అదే చెబుతున్నాడు దేవుడు కూడా. ఏమని చెబుతున్నాడంటే, భర్తకు లోబడండి అని చెబుతున్నాడు. ఒక మాట త్వరగా మనం చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే, మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు త్వరగా చదువుకుందాము. లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని ఆ ప్రకారము యజమానుడాన్ని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. శారమ్మ గారు అబ్రహాము గారిని ఏమని పిలిచిందటండి? యజమానుడు. నా బాస ఆయన. ఎవరైనా నా బాసని
అబ్రహాము గారికి శారమ్మ గారు లోబడి తన్ను తాను అలంకరించుకుంది, లోబడి తన్ను తాను అలంకరించుకుంది అని మనం చదువుకుంటున్నాం. అంటే భర్తకు లోబడకపోతే పిల్లలను పెంచటం కూడా రాదు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెబుతున్నాను, భర్తకు లోబడకపోతే, భర్తకు గౌరవించకపోతే పిల్లలను పెంచటము కూడా రాదు, పిల్లలను పెంచటం కూడా రాదు. మీ అందరికీ తెలుసు, ప్రియాంక చౌదరి అని ఒక ఆమె సోషల్ యాక్టివిటిస్ట్, తర్వాత ఆమె సైకాలజిస్ట్, మానసిక వైద్య నిపుణురాలు. ఇదివరకు ఆమె మరి టీవీలో ఇంటర్వ్యూస్ అవి ఇచ్చేది. అయితే ఏం జరిగిందంటే, కొంతకాలంగా ఆమె భర్తకు పడక భార్యాభర్తలు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకిద్దరు పిల్లలండి, ఒక బాబు ఒక పాప. మొత్తం మీద ఏం జరిగిందంటే, ఇప్పుడు అడిగారు వాళ్ళను ఇంటర్వ్యూలో, ఆ భర్తను అడిగారు, ఈమెను అడిగారు, ఏందమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా, ఎందుకమ్మా వేరువేరుగా ఉంటున్నారంటే, ఈయన ప్రాబ్లమ్స్ ఈమె చెప్పింది, ఆయన ప్రాబ్లమ్స్ ఆయన చెప్పింది. ఎందుకంటే చెబుతారు కదండి, ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఒకళ్ళు, ఈమె చెప్పుకున్నది, ఆయనది ఆమె చెప్పుకున్నది. తర్వాత ఏం జరిగిందంటే మేము కూడా ఒక పాస్టర్ గారింటికి కుటుంబ ప్రార్థనకి వెళ్ళాం. ఇక ఒక 4-5 పాస్టర్లు వచ్చారు. ఇక ఒక్కొక్కరం ప్రార్థన చేసాం, అందరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ టర్న్ వచ్చింది, భార్యాభర్తల టర్న్ వచ్చింది. ఇప్పుడు భర్త ఏం చేశాడు, భార్య ఎలాగైతే బాధ పెడుతుందో మొత్తం ప్రార్థనలు చెప్పాడు. ఇప్పుడు ఆమె టర్న్ వచ్చింది. ఆమె ఏం చేసింది, ఈయన ఎక్కడెక్కడ ఈయన ఏమేమి చేశాడో అన్నీ ఆమె చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలిసాయమ్మా? ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలిసాయి? తెలియని మాకు తెలిసాయా లేదా? తెలియని మాకు. ప్రార్థన అంటే దేవునికి ఆమె లోపాలను ఈయన బయట పెట్టాడు, ఈయన లోపాలను ఆమె బయట పెట్టింది. ఇలా ఏం జరిగిందంటే ఇద్దరు కూడా ఆ తర్వాత చెప్పుకున్నారు. అయితే వాళ్ళిద్దరికి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒక అన్న చెల్లి అని చెప్పాను కదా, ఆమెకు 2 పిల్లలు అని చెప్పాను కదా, కొంతకాలానికి ఆమె పిల్లలకు ఇద్దరి మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమ పుట్టింది. ఇప్పుడు తల్లి దగ్గరికి వచ్చారు, మాకు మ్యారేజ్ చేస్తావా చావాలా అన్నారు. అసలు ఆమెకు అర్థం కాలేదు, అసలు ఆమెకు చావాలా బతకాలి, ఏంటి సిచ్యువేషన్ అని ఏం చేసిందంటే, వాళ్ళిద్దరిని విదేశాలకు పంపించింది. మీరు ఎప్పుడు కూడా ఇండియాకి మీరు తిరిగి రాకూడదు, మీరు తిరిగి రాకూడదు, వెళ్ళిపోండి మీరు అని వెళ్ళగొట్టేసింది. ఎందుకు ఈ సిచ్యువేషన్ తెచ్చుకుందంటే, భర్తకు లోబడకపోతే పిల్లలను పెంచటం కూడా రాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. భర్తకు లోబడాలి, భర్తను గౌరవించినప్పుడు నీ పిల్లలు నువ్వు చక్కగా పెంచుకుంటావు. ఇక్కడే మనకు జగిత్యాల ప్రాంతం ఉంది కదమ్మా, జగిత్యాల ప్రాంతంలో కూడా అక్కడ కూడా తల్లిదండ్రి పాపం పనికి వెళ్ళేవాళ్ళు. పనికి వెళ్ళిన తర్వాత 2 అక్క చెల్లెలకు ఒక ఆలోచన వచ్చింది. అక్క ఒక మంచి సలహా చెప్పింది. మరి అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయారు, మనం ఇంత తెచ్చుకుందామా అనుకున్నారట. అక్క చెల్లెళ్ళు ఇంత తెచ్చుకున్నారు. తాగిన తర్వాత చెల్లెకి ఇంకో ప్లాన్ ఉంది, ఇంకో ఆలోచన ఉంది. ఏమని ఆలోచన ఉందంటే, అక్క నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నాకు ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, నేను నా బాయ్ ఫ్రెండ్ని తెచ్చుకుంటాను అంది. ఈ ఇద్దరు మత్తులోనే ఉన్నారు, వాడికి ఫోన్ చేసింది, ఆడొచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాత అక్కకు మత్తు దిగిన తర్వాత, చెల్లె నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు రైట్ కాదు, అది అని చెప్పినప్పుడు ఇక ఏం జరిగిందంటే, ఆ ప్రియుడు ఈ చెల్లె కలిసి అక్కను చంపేశారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఈరోజు మనం అందరము బ్రతుకుతున్నాము. అందుకే బైబుల్ ఏదైనా కూడా, ఇదిగో బైబుల్ దగ్గరికి రాగలిగితే మన కుటుంబాలు కట్టబడతాయి. బైబుల్ దగ్గరికి మనం చేరుకోగలిగితే మన కుటుంబాలను, మన పిల్లలను, ఇదిగో మనం అందరినీ కూడా మనం కాపాడుకోగలుగుతాము. అందుకేనండి ఇలాంటివి అనేకమైన సందర్భాలు మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి కుటుంబాలు కట్టుకోవాలన్నా, పిల్లలు బాగుపడాలన్నా, ఇదిగో అందరూ కూడా ఆశ్రయించవలసింది దేవుని మాటలను మనం ఆశ్రయించగలిగితే మన కుటుంబాలు కట్టబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించక ముందుకు రావాల్సిందిగా మన మధ్యలో ఉన్న మరి శ్రీమతి భాగ్యమ్మ దేవదానమ్మ ముందుకు విచ్చేసి వాక్య ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.